దయచేసి తక్షణం సావిత్రి తెలుగు తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలుగు కాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య ఆమెను పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తరువాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తరువాత సినిమాలో నటించడం కోసం మద్రాస్ చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు అందుకుంది. తమిళ నటుడు జమినీ గణేశన్ ను పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆయనకు 2 భార్యలున్నారు. సావిత్రికి విజయ్ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బ్రతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో 1 సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో డిసెంబర్ 6, 1936న నిశంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. వారికి సావిత్రి 2వ సంతానం. 1934లో ఆడపిల్లగా పుట్టగా మారుతి అని నామకరణం చేశారు. సావిత్రికి 6 నెలలు నిండగానే టైఫాయిడ్ కారణంగా తండ్రి మరణించాడు. గురవయ్య మరణంతో సుభద్రమ్మ విజయవాడలోని తన అక్క అయిన దుర్గాంబ ఇంటికి మకాం మార్చింది. దుర్గాంబ భర్త పేరు కొమ్మారెడ్డి వెంకటరామయ్య. సావిత్రికి వరసకి పెదనానవుతారు. మారుతి, సావిత్రి విజయవాడలోని కస్తూర్బాయ్ మెమోరియల్ పాఠశాలలో చేరారు. పాఠశాలకు వెళ్లేదారిలో నృత్య విద్యాలయం ఉండేది. రోజు ఇతరులు నాట్యం చేయడం చూసి ఆ నృత్య నిలయంలో చేరి శిష్లా పూర్ణయ్య శాస్త్రి గారి దగ్గర సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది సావిత్రి. విజయవాడలో తన చిన్నతనంలోనే ప్రదర్శనలు ఇచ్చింది. కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసి అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చిబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించింది. సావిత్రి 13 సంవత్సరాల వయసులోనే కాకినాడలోని ఆంధ్ర నాటక పరిషత్ నిర్వహించిన నృత్య నాటక పోటీలలో ఆనాటి హిందీ నటులు, దర్శకులు, హిందీ సినీ రంగంలో ప్రసిద్ధుడు అయిన పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతిని కూడా తీసుకుంది. అది ఆమెలో కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. 1949లో చలనచిత్రాల్లో నటించడానికి మెడ్రాస్ నగరం చేరింది. అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన అద్భుతం సావిత్రి అనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి. సినీ జీవితంలో ఆవిడ ప్రయాణం మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినీ ప్రపంచానికి ఒకే ఒక మహానటి నిస్సంకుర సావిత్రి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి అభినయంలో తనకు సాటి మరొకరు లేరని నిరూపించిన ఒకే ఒక్క మహానటి సావిత్రి. 1949లో అవకాశం వచ్చినా ఆమె చిన్న పిల్లని, ఆ పాత్రకు సరిపోదని ఆమెను ఎంపిక చేయకపోయినా ఆ తరువాత ఆమెను వెతుక్కుంటూ అవకాశం వచ్చింది. పాతాళ భైరవి సినిమాలో నృత్యం చేసే అవకాశం దక్కించుకుంది. సావిత్రి అలా చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం మొదలైంది. ముఖ్యంగా ఆమె నటన, పెళ్లి చూసి సినీ జీవితంలో ఒక మలుపు అని చెప్పొచ్చు. సావిత్రిలోని అసామాన్య